అండర్ 30,000 లో బెస్ట్ 4 స్మార్ట్ ఫోన్స్ నేను పిక్ చేశాను. ఓన్లీ 4 స్మార్ట్ ఫోన్స్ అని పిక్ చేశాను. అది కూడా ఈ డిసెంబర్ లో మీరు ఏమేం స్మార్ట్ ఫోన్స్ తీసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ మనకి అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ కూడా లాంచ్ అవబోతున్నాయి. జాన్ లో చాలా లాంచెస్ అయితే ఉంటాయి. సామ్సంగ్ నుంచి, వన్ ప్లస్ నుంచి, ఇంకా వేరే అదర్ బ్రాండ్స్ నుంచి కూడా చాలా లాంచెస్ అయితే ఉంటాయి. బట్ మీకు అర్జెంట్ గా నాకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలి, ఒక 30,000 లోపు మంచి స్మార్ట్ ఫోన్స్ అర్జెంట్ గా నేను తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ డిసెంబర్ లో మాత్రం ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే నాకు నచ్చాయి. ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కమింగ్ డేస్ లో కొత్త వీడియోస్ తో కొత్త కంటెంట్ తో నేను టెక్ ఛానల్ ని ఇంకా గ్రో చేద్దాం అనుకుంటున్నా. 30,000 బిలోలో మీకే స్మార్ట్ ఫోన్స్ నచ్చాయో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దాంట్లో నేను ఒక అవుట్డేటెడ్ స్మార్ట్ ఫోన్ కూడా పెడుతున్నాను, ఎందుకంటే దీన్ని చూసి టెంప్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఇప్పుడు 22,500 కి వస్తుంది. సో దీంట్లో స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మీరు దీన్ని తీసుకోవాలా లేదా, లేకపోతే ఎందుకంటే రెడ్మీ లవర్స్ చాలా మంది ఉంటారు. సో నేను దీని స్పెసిఫికేషన్ చెప్తాను. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంది అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది దీంట్లో. అండ్ Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. అల్ట్రా అంటే ఏం లేదు, దాంట్లో కొన్ని చేంజెస్ ఉంటాయి, బట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ 7200 అండ్ 7200 అల్ట్రా. మీరు కెమెరాలో చూసుకుంటే 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ ఉంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది అండ్ ఇది వీగన్ లెదర్ తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే కూడా కర్వ్డ్ డిస్ప్లే. ఇది 22,500 ఉంది కదా, చాలా బాగుంటుంది అని మీరు తీసుకోవచ్చు. సో ఐ వోంట్ రికమెండ్ దిస్. సో ఈ స్మార్ట్ ఫోన్ మనకి లో ప్రైస్ కి వచ్చినా కూడా నాకు ఒక 2 days లో మనకి రెడ్మీ నోట్ 14 సిరీస్ వస్తుంది. సో అది లాంచ్ అయ్యాక దాని ప్రైస్ చూసుకొని మీరు ఈ మనీని సేవ్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా మనీ యాడ్ చేసి దాన్ని తీసుకున్న బెటర్. ఎందుకంటే ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది అండ్ దానికి మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయినా లేకపోతే సెక్యూరిటీ అప్డేట్స్ అయినా కూడా కొంచెం ఈ పాటికి మనకి తక్కువగా వస్తూ ఉంటాయి. అంటే అప్డేట్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ నుంచి. సో ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకోవచ్చా అని అంటే నో అనే చెప్తా. ఎందుకంటే మనకి 2 days లో ఉంది కాబట్టి మీరు దానికోసం వెయిట్ చేయండి. మీరు రెడ్మీ లవర్స్ అయితే ఆ స్మార్ట్ ఫోన్ తీసుకోండి ఈ స్మార్ట్ ఫోన్ బదులు. సో మీరు ఎవరైనా తీసుకుంటారని ఈ స్మార్ట్ ఫోన్ నేను మెన్షన్ చేసి చెప్పాను, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ లో ఇప్పుడు 22,500 ఈ స్మార్ట్ ఫోన్ దొరుకుతుంది కాబట్టి చెప్పాను. అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 30,000 గురించి మాట్లాడుకుందాం. 4 స్మార్ట్ ఫోన్స్ అని చెప్పాను కదా, నేను లాస్ట్ నుంచి వస్తాను. వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాట్ 4 ఇది 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంది. 2.8 GHz క్లాక్ స్పీడ్, దీని పీక్ క్లాక్ స్పీడ్ అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ ఉంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉంది. దీంట్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ దీని బాడీ కూడా మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, మెటల్ బాడీ తో వస్తుంది. అండ్ చూడడానికి మాత్రం చాలా ప్రీమియం గా మాత్రం ఉంటుంది ఇది. అండ్ ఈ బడ్జెట్ లో మాత్రం ఓన్లీ బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం అసలు టాప్ నాచ్ ఉంది, ఎందుకంటే మెటల్ బాడీతో ఆ బడ్జెట్ లో అసలు ఏ స్మార్ట్ ఫోన్ కూడా లేదు. అండ్ దీంట్లో మనకి 5500 mAh బ్యాటరీ ఉంది అండ్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది మనకి NFC సపోర్ట్ ఉంది, IR సెన్సర్ ఉంది, IP68 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది. ఇది కంప్లీట్ గా వాటర్ లో మునిగితే మాత్రం ఖరాబ్ అవుతుంది, మీరు అది గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. మీరు కెమెరా కోసమే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం దీంట్లో డీసెంట్ కెమెరా అయితే ఉంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ క్వాలిటీ విషయంలో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ప్రీమియం లుక్ కూడా ఉంటుంది. మీరు ఒక వన్ ప్లస్ లవర్ అయితే మాత్రం వన్ ప్లస్ ఫోన్ నాట్ 4 అయితే తీసుకోవచ్చు. మీకు ఏదైనా గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుంది ఇట్లా అనుకుంటే మాత్రం మీరు ఆ డౌట్ తో ఉంటే మాత్రం తీసుకోవద్దు. కానీ ఇప్పుడు వచ్చే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లో మాత్రం ఎక్కడ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే రాలేదు అండ్ న్యూసెస్ కూడా ఇప్పుడైతే ఎక్కువ ఏం రావట్లేదు. సో వాళ్ళు దీన్ని రిజాల్వ్ చేసినట్టే ఉన్నారు. బట్ మీకు ఆ భయం ఉంటే మాత్రం తీసుకోవద్దు. ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ 8GB 128GB 27,999 కి అయితే ఉంది. మీరు ఎవరైనా వన్ ప్లస్ లవర్ అయినా ఇంకా లేకపోతే ఒక మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూసుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ ఒక బెస్ట్ పిక్ అవుతుంది అక్కడ. అండ్ నెక్స్ట్ రియల్మీ GT60. ఈ స్మార్ట్ ఫోన్ కూడా చాలా బాగుంటుంది, మనకి ప్రీమియం గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది అండ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది అండ్ 50 మెగాపిక్సెల్ OIS కెమెరా ఉంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ దీంట్లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉంది. సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ఉంది. 5500 mAh బ్యాటరీ అండ్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్ లోనే వస్తుంది చార్జర్ అయితే. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఉంది. ఇది ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, మనకి అన్ని గేమ్స్ హ్యాండిల్ చేస్తుంది. మనకి కెమెరాలో కొంచెం బిడ్స్ కొడుతుంది, కొంచెం డీసెంట్ కెమెరాస్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి అండ్ దీంట్లో IP65 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే ఉంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. దీంట్లో 31,000 కి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. మీరు కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకొని ఇది 27,000 కే మీరు తీసుకోవచ్చు. సో 27,000 కి ఇది ఒక మంచి స్మార్ట్ ఫోనే, ఎందుకంటే మనకి ఫీల్ లుక్ అండ్ ఫీల్ అంతా బాగుంటుంది అండ్ ఒక్క కెమెరాలో కొంచెం డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. బట్ ఓవరాల్ గా స్మార్ట్ ఫోన్ మాత్రం చాలా బాగుంటుంది, మనకి ఎక్కడ
కూడా లాగ్స్ అండ్ స్టటర్ ఎక్కడ ఉండదు, మంచి స్మూత్ యూఐ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది రియల్మీ GT60. మీరు దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. 27,000కి అయితే ఇది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ పోకో F6. దీంట్లో 6.67 ఇంచ్ AMOLED 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంది. అండ్ ఇది ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే అయితే కాదు దీంట్లో ఉంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంది. 30,000 బిలోలో ఇదే మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వచ్చింది. మిగతా ఏ స్మార్ట్ ఫోన్స్ కూడా స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో అసలు ఏ స్మార్ట్ ఫోన్ రాలేదు 30,000 బిలో అయితే. చాలా మంచి పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ ఇది. స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. మీరు 7+ Gen 3కి 8s Gen 3కి కంపేర్ చేస్తే మాత్రం మీరు రియల్ టైంలో ఎక్కువ డిఫరెన్స్ ఏం చూడరు. బట్ Antutu స్కోర్స్లో మాత్రం 8s Gen 3 అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది 7+ Gen 3ని. అండ్ ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్తో వస్తుంది. ఇది LYT600 సెన్సర్. అండ్ దీంట్లో OIS కూడా ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దీంట్లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉంది అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీ ఉంది అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. దీంట్లో అడాప్టర్ కూడా ఇన్ ది బాక్స్ వస్తుంది. దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ మాత్రం దీంట్లో లేదు. IR బ్లాస్టర్ ఉంటుంది అండ్ NFC సపోర్ట్ కూడా ఉంది. దీంట్లో మనకి 8GB 256GB 24,500 రూపీస్ ఉంది. సో మీరు అక్కడ ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి, నాకు ఒక మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం పోకో F6ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే 8s Gen 3 ప్రాసెస్ చాలా పవర్ఫుల్ అండ్ మీరు దాంట్లో ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు. బట్ కెమెరాలోనే కొంచెం మనకి డీసెంట్ కెమెరా ఉంటుంది దీంట్లో. అండ్ అల్ట్రా వైడ్ సెన్సర్ అయినా లేకపోతే మనకి మెయిన్ సెన్సర్ అయినా కూడా పోకోలో ఎక్కువగా మనకి వినిపించేది కెమెరాలో లో క్వాలిటీ ఫొటోస్ అయితే వస్తాయి. డీసెంట్ కెమెరా ఉంటుంది, వెరీ డీసెంట్ కెమెరా. సో మీరు అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. మీకు ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం పోకో F6 మీకు ఒక పర్ఫెక్ట్ చాయిస్. గేమింగ్ ఆడే వాళ్ళకి మాత్రమే పోకో F6. మిగతా వాళ్ళకి నాకు ఒక మంచి కెమెరా కావాలి, మంచి ఇమేజ్ క్వాలిటీ ఉండాలి, నాకు అన్నీ మంచి న్యాచురల్గా ఒక ఫొటోస్ కావాలి అనుకుంటే మాత్రం మోటో ఎడ్జ్ 50 Pro ఇది చాలా బాగుంటుంది. దేంట్లోనైనా కూడా ఇది ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే మోటో ఎడ్జ్ 50 Pro. అండ్ దీంట్లో మనకి 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. దీంట్లో ఫుల్ HD డిస్ప్లే. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంది. దీంట్లో 2.6 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంది అండ్ ఇది అరౌండ్ 8 lakh Antutu స్కోర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ ఉంది అండ్ మనకి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లాగా ఇచ్చారు. అండ్ మనకి సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది అండ్ సైడ్ ఫ్రేమ్స్ కూడా మెటల్ ఫ్రేమ్తో వస్తుంది ఇది. అండ్ మనకి బ్యాక్ మాత్రం వీగన్ లెదర్ ఇలాంటివి అయితే యూస్ చేశారు. 4500 mAh బ్యాటరీ ఉంది అండ్ 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. మీరు వైర్లెస్గా మీ ఎయిర్పోడ్స్ అయినా ఇంకా వేరే ఏదైనా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు దాంతో. NFC సపోర్ట్ ఉంది అండ్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంది. దీంట్లో కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది. మీకు ఓవరాల్గా ఒక మంచి స్మార్ట్ ఫోన్, ఒక మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఎడ్జ్ 50 Pro మంచి చాయిస్ అండ్ మంచి ఇమేజెస్ కూడా వస్తాయి దాంట్లో. దీంట్లో నాకు ఒకటే మైనస్ పాయింట్ అనిపించింది, 4500 mAh బ్యాటరీ ఉంది దీంట్లో. మీరు ఫుల్ హెవీ యూసేజ్ చేస్తే మాత్రం ఇది మీకు ఫుల్ డే అయితే రాకపోవచ్చు, మీరు మళ్ళీ సెకండ్ టైం కూడా ఛార్జ్ చేసుకోవాలి. అదే మీరు నార్మల్ యూసేజ్ చేసుకుంటూ లేకపోతే అప్పుడప్పుడు మీరు కెమెరా వాడుకుంటే మాత్రం ఫుల్ డే అయితే వస్తుంది. సో మిగతాదంతా ఓకే, అంతా బాగుంటుంది అండ్ ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో 3 years OS అప్డేట్ ఉంది అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో బ్లోట్వేర్ కూడా ఏముండదు, యూఐలో చాలా స్మూత్ గా రన్ అవుతుంది. అండ్ మనకి దీంట్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. మన స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేసినప్పుడు డెస్క్టాప్ వర్షన్ లో మనకి ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ దీంట్లో ఒక ట్రిక్ ఏంటంటే 12GB 256GB మీరు ఆ వేరియంట్ తీసుకుంటేనే 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. దాంట్లో ఆ అడాప్టర్ అయితే ఉంటుంది. మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే మాత్రం ఓన్లీ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది. సో మీరు దీంట్లో ఏది పిక్ చేసుకోవాలి అనే ఒక డౌట్ మీకుంటే గో ఫర్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఎందుకంటే 125కి అండ్ 68కి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. సో మీరు బేస్ వేరియంట్ ఉన్న స్మార్ట్ ఫోన్ ని తీసుకున్నా ఏం కాదు, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న స్మార్ట్ ఫోన్ ని. అండ్ దాంట్లో మనకి సేమ్ ఫీచర్స్ ఉంటాయి, సేమ్ కెమెరా స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్, ఓన్లీ అడాప్టర్ లో చేంజ్ అంతే. 28,000 కి 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోండి, అదొక బెస్ట్ పిక్. 30,000 బిలోలో మోటోరోలా ఎడ్జ్ 50 Pro అదొక బెస్ట్ స్మార్ట్ ఫోన్. ఈ 4 లోనే ఏదన్నా ఒకటి పిక్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి. అండ్ మనకి ఒక 2 days లోనే రెడ్మీ నోట్ 14 సిరీస్ లాంచ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ జాన్ లో మనకి సామ్సంగ్ నుంచి అండ్ వన్ ప్లస్ నుంచి పెద్ద అంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని మనకి నెక్స్ట్ ఇయర్ జాన్ లో ఫెబ్ లో లాంచ్ అవబోతున్నాయి.
ఉన్నాయి. సో నేను దాని గురించి కూడా ఒక వీడియో తీస్తాను. మీకు 20,000 బిలోలో ఏమన్నా స్మార్ట్ ఫోన్ కావాలి, నాకు ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలంటే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో ఇక్కడ ఐ కార్డ్స్ లో వదిలేస్తున్నా, మీరు అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. దాంట్లో కూడా నేను ఒక బెస్ట్ 5 స్మార్ట్ ఫోన్స్ ని పిక్ చేశాను. సో మీరు ఆ 5 స్మార్ట్ ఫోన్స్ నుంచి ఏ స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకున్నా కూడా మీ మనీ సేవ్ అవుతాయి అండ్ వర్త్ బయింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.